వెల్కమ్ టు వేది న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ. అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై వైసీపీ దుండగుల రాళ్ల దాడి. గొల్లప్రోలు మండలం వన్నెపూడి వద్ద జరిగిన ఘటనలో కారు అద్దాలు ధ్వంసం. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి విచ్చేసిన ఎన్నికల్లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు చేప మందును బత్తిన హరినాథ్ గౌడ్ వేశారు. మృగశిర కార్తీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ జరగడం విశేషం. చాలా కాలంగా చేప మందును విశ్వాసంతో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు వేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. और जैसे मैंने इसके पहले भी कहा था, हमारे आंध्रा तेलंगाना जोनल इंचार्ज मोहिनी बहन जी और उनके तरफ से आए पूरे संत निरंकारी सेवा दल, आज उनके तरफ से आज जो ये सेवा हमको मौका मिला है, पूरे ये मिनिस्ट्री लेवल पे हम उनका तहे दिल से शुक्रिया करते हैं. అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ కొంచెం మృగశిర కార్తీకి సంబంధించి ప్రారంభం రోజు ఆనవాయితీగా పత్తిని కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మెట్టో సాయి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బత్తిని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు. ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే కూడా మన 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతా ఉంది. అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే, మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. అస్తమా, అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, వారికి పత్తిని సోదరులకు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడం, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగేయడం, ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు, జిల్లా యంత్రాంగం. ఇక నైరుతి రుతుపవనాల తాకిడితో వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుండే భక్తులు శనివారం కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తారు. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ విలసిల్లిన వాడపల్లి వెంకన్న భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలుస్తారు.
7 వారాల పాటు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతో దేశం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడం విశేషం. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దర్శనానికి వస్తున్నారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుతో పాటు పలువురు రాజకీయ నాయకులు దర్శనానికి వచ్చారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెంకటేశయ్య, మేము 7 వారాలు 7 ప్రదర్శనలు చేస్తామని మొక్కుకున్న మొక్కు తీర్చే నిమిత్తం ఈ రోజు రావడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణంలో అందరికీ కూడా భక్తులందరికీ కూడా మంచి దర్శనాలు అన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై 300 మంది వైసీపీ దుండగులు రాళ్ల దాడి చేశారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊటాఊటిన జనసేన కీలక నేత కొనిదెల నాగబాబు హైదరాబాద్ నుండి బయలుదేరి పిఠాపురం వస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను కలిసి పరిస్థితులు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్తున్నారు.
పోలీసులు ఏమి చెప్తున్నారు? పోలీసులు ఏమి చెప్తున్నారు? పోలీసులు ఏమి చెప్తున్నారు? నెల్లూరు వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి లోనైంది. విజయవాడ సమీపంలో ఒలవపాడు మండలం వీరేపల్లి వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన రెప్పపాటులోని ధారాళంగా బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా తగలబడిపోయింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకులకు దీన పరిస్థితులు ఎదురవుతున్నాయి. గర్భిణీ స్త్రీల కోసం తోడుగా ఉండేందుకు వచ్చిన కుటుంబీకులు తినడానికి ఉండడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు ఉన్న ఎండలకు ఉండలేక ఉక్కపోతలో ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలకు వెంటనే స్పందించి కొత్త ఏసీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని వారికి సరైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా చోడవరం ఇచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. 15 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ ఓటమికి ప్రధానంగా కేవలం నిరుత్సాహంలో ఉండి ఎవరు కూడా గతంలో 2019లో ఎంతైతే ఉత్సాహంగా పనిచేశారో ఆ ఉత్సాహం కొట్టొచ్చినట్టు ఇక్కడ అస్సలు కనిపించకుండా నిరుత్సాహంతో కేడర్ అందరూ కూడా ముందుకు అడుగులు వేశారు. ఇది రకరకాల ఈ ఓటమికి గల రకరకాల కారణాలు ఉండొచ్చు కాక, అయినప్పటికీ రాష్ట్రంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుని విడవకూడదు, విడిచి వాడు వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో కొంతమంది పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవడం కోసం ప్రయత్నం చేశాను తప్ప ఎవరి మీద ఎటువంటి అధికారులు నేను గత 5 ఏళ్ళు ఎప్పుడు కూడా చూపించలేదు. ఒక సేవకుడిగానే పనిచేశాను. ఇప్పటికి 25 ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్కసారి కూడా గతంలో ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసిన 4 సార్లు అధికారంలో, ఒకసారి 2 సార్లు ఓటమి తెవి చూసినప్పుడు కానీ ఈ 5 ఏళ్ళు కష్టపడినంత కష్టం అయితే ఏ రోజు కూడా నేను కష్టపడలేదు. ఈ 5 ఏళ్ళు చాలా 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 గట్టిగా కష్టపడడం జరిగింది. నిరంతరం ప్రజల్లో ఉండడం, తెల్లవారు 5 నుంచి రాత్రి 11 వరకు కూడా ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రభుత్వ ఫలాలు క్షేత్రస్థాయికి అందివ్వాలని తపనతో నాకు మంచి రోజులు వస్తాయి. కేవలం నాకు కూడా ఒకే ఒక చిన్న స్వార్థం ఏంటంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలను, వెళ్ళి నన్ను నమ్ముకున్నటువంటి నాయకత్వానికి, నన్ను నమ్ముకున్నటువంటి కేడర్కి సాయం చేసే రోజులు, ఇంకా మంచి అవకాశాలు నాకు కలుగుతాయనే ఒకే ఒక నమ్మకంతో గత 5 ఏళ్ళుగా వ్యాపారాలు వదులుకొని ఏ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏది కూడా వృత్తిపరంగా ఏ పని కూడా చేపట్టుకున్నా రాజకీయ పరంగానే ఇదే వృత్తి, ఇదే ప్రవృత్తి అని చెప్పి నేను గట్టిగా 5 ఏళ్ళు పనిచేశాను. సుమారు 100 పంచాయతీలు సర్పంచులు కైవసం చేసుకోవడంలో కానీ, 4 ఎంపీపీలు 4 ఎంపీటీసీలు కైవసం చేసుకోవడం కానీ, ఎంపీటీసీలు అన్నీ కూడా సుమారు 70 ఎంపీటీసీల వరకు కూడా మనం గెలుచుకోవడం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ, అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై వైసీపీ దుండగుల రాళ్ల దాడి, గొల్లప్రోలు మండలం వన్నెపూడి వద్ద జరిగిన ఘటనలో కారు అద్దాలు ధ్వంసం. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బోటెత్తిన భక్తులు, దర్శనానికి విచ్చేసిన ఎన్నికల్లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.